హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి 3D లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, మీకు వీలుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ వీడియో అనేది ఇస్తాను, చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. మ్యూజిక్తో పాటు మీరు వింటే నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక 3D లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూస్తారు కదా, అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఒక పిఎన్జీ ఇమేజ్ అండ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అవి రెండు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాటికి కొన్ని కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. అవన్నీ ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇలా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోకి మాత్రం పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి ఉండాలి. మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇచ్చాను. ఆ వీడియో చూసారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది పిఎన్జీ ఫార్మాట్లో ఎలా చేయాలనేది. సో అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది మీరు ఆ వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఫోటో అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కాకపోవచ్చు. ఎందుకంటే కొందరికి ఫోటో అనేది ఒకే సైజులో ఉండదు, లాంగ్ ఉండొచ్చు లేదా షార్ట్గా ఉండొచ్చు. దానికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడాల్సింది ఏం లేదు. ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోటోని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చారంటే చూసారు కదా, ఫోటో అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత ఇట్లా స్క్రోల్ అవుతూ వస్తుంది. ఇన్ కేస్ మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఆ ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి మీకు ఎటు కావాలంటే అటు మూవ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. సెకండ్ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రీప్లేస్ ఫస్ట్ ఆప్షన్ దానిపై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా ఇట్లా. కాకపోతే ఫోటో అనేది లాంగ్ అయిపోయింది పెద్దగా. ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందకి ఇట్లా దించారనుకోండి ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా చూసారు కదా, అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది. ఫ్రెండ్స్, ఎండ్ వరకు కూడా సేమ్ ఇలానే ఫొటోస్ అన్ని రీప్లేస్ అనేది చేసుకోండి. ఇక్కడ ఒక బాయ్ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి, ఇందులో మీ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. సో ఇట్లా రీప్లేస్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లెరపై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా పెద్దగా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ పార్టికల్ వీడియో కనిపిస్తుంది కదా, ఆ వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసుకోండి. తర్వాత పార్టికల్ వీడియో అనేది ముంగటికి వస్తుంది. దాని తర్వాత ఆ పిఎన్జీ ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎండ్లో ఇట్లా కీఫమ్ అనేది ఈ ఎండ్లో ఇక్కడ రెడ్ మార్క్ ఇట్లా ఉంచేసి ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని మీకు లెఫ్ట్ కావాలా రైట్ కావాలా మీకు నచ్చినట్లు ఎటైనా సరే ఇట్లా మూవ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా
ఈ చివర్లో ఇట్లా మూవ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత చూసారు కదా స్లోగా అట్లా మూవ్ అనేది అవుతుంది. ఇట్లా చూసారు కదా ఇట్లా స్లోగా మూవ్ అనేది అవుతుంది. తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, లీఫ్ పార్టికల్ వీడియో. ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పార్టికల్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పార్టికల్ వీడియోపై క్లిక్ చేసి తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. చూసారు కదా. తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ వచ్చేసి ఫ్రెండ్స్ మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.